హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పొళ్ళకాయ టేస్టీగా ఎలా తాలింపు పెట్టుకోవాలో చూద్దాం రండి. చాలా టేస్టీగా ఉంటుంది. పొళ్ళకాయలు బాగా కడిగేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోండి. తగినంత ఉప్పు వేసి కొంచెం నీళ్ళు అయితే పోసి మునిగేటట్టు నీళ్ళు అయితే పోయండి. తర్వాత కొంచెం పసుపు వేసి ఈ పసుపు వేసిన తర్వాత గుబగుమ్మనిచ్చి మనము మూత అయితే పెట్టేసుకోండి. 75% మనకు ఉడికితే సరిపోతుందండి. పొళ్ళకాయ 100% ఉడికిందంటే అది చితపత అయిపోతుంది. అలా కాకుండా ముక్కలు ముక్కలుగా 75% ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. చూడండి, చూపిస్తాను. ఈ విధంగా ఉడకాలి. ఈ విధంగా ఉడికిన వెంటనే మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఈ 3 తాలింపు గింజలు వేయండి. అది చిటపట మణిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4 వేయండి ముక్కలు చేసేసి. తర్వాత మనము అవి వేగిన తర్వాత తెల్లబాయలు వేసుకోండి. ఈ విధంగా నలగొట్టి వేయండి. మంచిగా స్మెల్ అయితే వస్తుంది. కరివేపాకు ఫైనల్గా వేసేసి ఇంకా తిరగమాత మనము దీంట్లో వేసేసుకోవడమే. మనం దేంట్లో అయితే ఉడికించుకున్నామో దాంట్లో ఆ తిరగమాత వేసేసి కొంచెంసేపు వేయించండి. బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొంచెం మిరప్పొడి వేసుకోండి. చాలామంది పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారు. కావాలంటే మీరు కూడా పచ్చి కొబ్బరి వాడచ్చు. నేనైతే వాడలేదండి. ఈ విధంగా మనము అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసేసేయండి. కొత్తిమీర వేసి బాగా కలిపెట్టండి. అయిపోయిందండి పొళ్ళకాయ తాలింపు. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్.